అందరికీ నమస్కారం. నా పేరు నితిన్. మాది టీ బుక్స్ స్టార్టప్ కంపెనీ. టీ బుక్స్ అనేది ఒక ఎడిటెక్ కంపెనీ. మనం ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ని డిజిటలైజ్ చేసి ఒక యాప్ త్రూ మనం స్టూడెంట్స్కి అది ప్రొవైడ్ చేస్తాం. 6th, 11th, 12th గ్రేడ్ వరకు మనం టెక్స్ట్ బుక్స్ అనేటివి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. అండ్ దీంట్లోనే అడ్మిషన్ ప్రాసెస్, అడ్వర్టైజ్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, కొంచెం ఆర్థికంగా కొంచెం వాళ్ళ భారాన్ని తగ్గించి మనం ఇవ్వడం జరుగుతుంది. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కొలాబరేట్ కాబోతున్నాం దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో. ఫస్ట్ ఎంట్రప్రెన్యూర్గా ఒక స్టూడెంట్ కావచ్చు, లేదా వర్క్ ప్రొఫెషనల్ కావచ్చు, ఒకసారి అడుగు పెట్టాలి, అది ఎలా ఉంటుంది అని చూడడానికి డెఫినెట్లీ టైలోకి రావాల్సిందే. టై మనకు చాలా అందిస్తుంది. మెంటరింగ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆ ఐడియాకి స్కోప్ ఉందా లేదా అని ఉంటుంది. ముఖ్యంగా కనెక్షన్స్, ఇక్కడ ప్రతి ఒక్క కనెక్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. అది ఎడ్యుటెక్ కావచ్చు, మిగతా ఏ రంగాల్లో వాళ్ళు కావచ్చు, ఇక్కడికి వస్తారు. వాళ్ళతో మనం కనెక్షన్ పెంచుకున్న తర్వాత మనకు మన ఐడియా మీద స్కోప్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇలాంటి ఈవెంట్లకు ప్రతి ఒక్క స్టూడెంట్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అడుగు పెడతా అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి ఈవెంట్లకి రావాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టార్టప్ అంటే మేము ఓ చిన్న ఐడియా ఉంది, దాన్ని పట్టుకొని పోతామంటే కుదరది. ఒక ప్రాబ్లమ్ని, సమాజంలో ఉన్న ఒక ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఒక పరిష్కారాన్ని పట్టుకొని మనం వచ్చినప్పుడు మాత్రమే అది మార్కెట్లో సర్వైవ్ కాగలుగుతుంది. అండ్ మిగతా చోట్ల కూడా దానికి స్కోప్ ఉంటుంది. లేదు వాడేదో చేసిండు నేను కూడా అదే చేస్తా అని వస్తే మాత్రం అది కుదరదు. స్టార్టప్ అంటే ఒక సమస్యని చూసి దానికి ఒక పరిష్కారం పట్టుకొని వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్ అవుతావు. అండ్ మనం పెట్టిన ఒక 1 to 2 yearsలోనే సక్సెస్ కావాలనేది ఏం లేదు. కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండి మనం దాన్ని రన్ చేసుకుంటూ వెళ్తేనే డెఫినెట్లీ యువర్ సక్సెస్. అంతే.